వైసీపీ టీడీపీ మధ్య డ్రగ్స్ సవాళ్లతో శ్రీకాళహస్తి పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. సవాళ్లకు ప్రతి సవాళ్లతో నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో గంజాయి అమ్ముతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలోనే డ్రగ్స్ అమ్మకాలన్నీ జరుగుతున్నాయని అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో గంజాయి అమ్మకాలు ఉన్నాయా లేదా? డ్రగ్ అమ్మకాలు ఉన్నాయా లేదా? మద్యం నాసిరకం అమ్మకాలు ఉన్నాయా లేదా? ఎవరు దీనికి కారణం? ఎవరు కారణం దీనికి? అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే ఈ దుర్మార్గుల నుంచి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పంపకాలు చేశాడు. కూతురుకు ఒకటి, బావమరిదికి ఒక ఏరియా, కొడుకు ఒకటి, అందరికి పనిచేశాడు. ఈ డబ్బా సొమ్మిది. ఒకటే చెప్తున్నారు, రేపు రాబోయే రోజులు ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ ఇల్లు మీది కాదు, మీ భూమి మీది కాదు. ఈ పోరాటం నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసం పోరాటం. ఇంటికి ఒక వ్యక్తి రావాలి. ఇప్పుడే నేను చూశాను, సేవ్ శ్రీకాళహస్తి, మేలుకు కాళహస్తి. చంద్రబాబు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. నిత్యం డ్రగ్స్ తీసుకునే బొజ్జల సుధీర్ రెడ్డిని పక్కన పెట్టుకొని డ్రగ్స్ అమ్ముతున్నావని నన్నెలా అంటారని ప్రశ్నించారు. బొజ్జల సుధీర్ రెడ్డికి బ్లడ్ టెస్ట్ చేయిస్తే డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అని తెలుస్తుందని అన్నారు. తనకు కూడా బ్లడ్ టెస్ట్ చేయించాలని, డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చెప్పుతో కొట్టాలని సవాల్ విసిరారు. వాపుని మనం బల్బ్ అనుకుంటేట, వాపుని బల్బ్ అనుకుంటేట, రేపు నీకు వాడికి చూద్దాం. ఆ పక్కనే మీ సుధీర్ నెక్స్ట్ చూద్దాం. ఎవరు అధ్యక్ష? నీకు నాకు అసెంబ్లీలో మళ్ళీ జరిగేది వారు. చంద్రబాబు నాయుడు నువ్వు గెలిచి వస్తే వారు, నువ్వు గెలవకపోతే నీ కొడుకు కూడా గెలవడు. నాకు ఎవరు వస్తుందో తెలియదు. హోదా పోదాలు రేపు మాట్లాడేప్పుడు నువ్వు ఛాలెంజ్ అప్పుడు నేను ఛాలెంజ్. నువ్వు దేనికైనా ఛాలెంజ్. నువ్వు ఈరోజు ఎక్కడది, ఏ ఊరది? కాళహస్తిలో డ్రగ్స్ ఎక్కువ అయిపోయింది అన్నాడు. ఆ పక్కనే పెట్టుకున్నాడేమో వాడు డ్రగ్స్ దాగే ఉన్నా. వాడు డ్రగ్స్ తో బతుకుతాడు. వాడు పక్కన సుధీర్. వాడు బ్లడ్ తీయమని, నా బ్లడ్ తీస్తారా? నా బ్లడ్ నేను కాలుష్యం ఉంటే నేను మళ్ళీ ఎమ్మెల్యేకి వాడు బ్లడ్ చేయమని, వాడు బ్లడ్ తీయమని చాలా. నా బ్లడ్ లో ఏమన్నా గానా, నా బ్లడ్ లో తాగినట్టు కానీ డ్రగ్స్ కానీ ఉంటే నేను కానీ నిలబడితే మీరు చెప్తూ కొట్టండి. మీరా ఓ డ్రగ్ తీండయ్యా, ఓ డ్రగ్స్ కానీ లేకపోతే తాగులు లేకపోతే నేను ఎమ్మెల్యే కొడతాను. ఓ డ్రగ్ ఓ దీనే బ్లడ్ ఓని పెట్టుకొని పక్కన పెట్టుకొని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. వాపుని మనం బల్బ్ అనుకుంటే. మరోవైపు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కామెంట్స్పై స్పందించిన బొజ్జల, నిత్యం ప్రజల రక్తం తాగే నీకు నా రక్తం ఎందుకని ప్రశ్నించారు. నా బ్లడ్ కావాలా, తాగుతావా అని ఎద్దేవా చేశారు. బెంగళూరులో నీ దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని ఏం చేశావో నాకు తెలిసిన అన్నారు. నువ్వు రోజు సెటిల్మెంట్లు చేసే రివర్ వ్యూ హోటల్లో 7 గంటలకి వెళ్తే డ్రగ్స్ తాగేసి పడేసి ఉన్న వస్తువులు దొరుకుతాయని ఆరోపించారు. నా బ్లడ్ కావాలా? ఏం తాగుతావా? జనాల బ్లడ్ తాగినావు కదయ్యా, ఇంకా నా బ్లడ్ ఎందుకురా బాబు? నీకు బ్లడ్ అంట, దేనికి బ్లడ్? ఇప్పటికే మొత్తానికి అందరు బ్లడ్ తాగేస్తున్నావు. నా బ్లడ్ కావాలంట. మొన్నే అడుగుంటే నాకు ఒంట్లో బాలకు సన్స్ట్రోక్ వచ్చి తిరిగి పడిపోతే ఈ ఐవీలు పెట్టినారు. అప్పుడు అడుగుంటే కాదని బ్లడ్ పంపించాను కదా. మీకోసం ప్రత్యేకంగా నా బ్లడ్ ఎందుకు ఇవ్వాలి? ఈ రాక్షసుడికి అంతా తినేసిన తర్వాత ఇప్పుడు జనాల బ్లడ్ కూడా కావాలా? ఆడేమో జనాల్ని జలగల్లాగా పట్టి తాగేస్తుంది మొత్తం అందరినీ. ఇప్పుడేమో డ్రగ్స్ పేరు పెట్టి నా ఆఖరి నా రక్తం కూడా తాగా రెడీ ఉన్నాడు. కొంచెం వీక్ ఉంది మధు, ఒంట్లో సన్స్ట్రోక్ వచ్చి. ఓ 4 రోజులు పంపిస్తాం బ్లడ్. రెడీ, ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్. మళ్ళీ 4 రోజులతో ప్రాబ్లం వస్తుంది. పంపించి మీ వాడు ఎంజీ పంపించు, ఇప్పుడు తీసుకొని పోవాలి నా బ్లడ్. సో ఓకే, కాళహస్తిలో రాజకీయం ఒక్కసారిగా వేడికినట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ 2 పార్టీల మధ్య మాటల యుద్ధం ఆల్మోస్ట్ ఆల్ పీక్స్కి చేరినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, కాళహస్తి రాజకీయాలకి సంబంధించిన విశ్లేషణ ఏంటి? ఏమన్నారు, ఏదైతే మార్చి 30వ తేదీ
సాయంత్రం చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభలో పెద్ద ఎత్తున ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా ఏదైతే దేవాలయాన్ని అడ్డాగా వాడుకొని రాజకీయాలు చేస్తున్నాడు, దేవాలయాన్ని దోచుకుంటున్నాడు అంటూనే శ్రీకాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో గంజాయి మత్తు పదార్థాలు అడ్డంగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇందుకు కారణం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అంటే చెప్పడమే కాకుండా ఏదైతే లాంకో ఫ్యాక్టరీని 15 రోజుల పాటు మూత వేయించాడు. తాను తెచ్చిన ఫ్యాక్టరీలన్నీ చాలా వరకు అతనికి కప్పం కడుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతోపాటు అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ఆక్రమించాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. దీంతోపాటు కుటుంబం మొత్తం నియోజకవర్గం మీద పడి దోచుకుందంటూ విమర్శించాడు. మరుసటి రోజు జరిగిన ఏదైతే 30వ తేదీ చంద్రబాబు నాయుడు సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించారో ఆ తర్వాత మరుసటి రోజు 31వ తేదీ నిన్న బిఎం మధుసూదన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో అటు చంద్రబాబు నాయుడుతో పాటు స్థానిక టీడీపీ అభ్యర్థి అయిన బొజ్జల సుధీర్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి బాబాయ్ చనిపోవడానికి కారణం సుధీర్ రెడ్డి అంటూ దాంతోపాటు ఏదైతే చంద్రబాబు నాయుడు సోదరుడు కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. అందుకు కారణం కూడా చంద్రబాబు నాయుడు అతన్ని తాళతో ఏదైతే బేడీలు వేసి ఇంట్లో పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ కూడా విమర్శించాడు. దీంతోపాటు తనను అనవసరంగా విమర్శిస్తున్నారు మత్తు పదార్థాలకంటూ. అయితే మత్తు పదార్థాలు నిరంతరం సేవించే బొజ్జల సుధీర్ రెడ్డిని నీవు పక్కన పెట్టుకొని ఏ విధంగా నా గురించి మాట్లాడతావు, ఇలాంటి అవకతవకలు ఇలాంటి పనులకు పాల్పడే వ్యక్తి బొజ్జల సుధీర్ అంటూ అతని రక్తాన్ని పరీక్ష చేస్తే అసలు విషయం బయటపడుతుంది, తన రక్తాన్ని పరీక్ష చేస్తే నిజాలు బయటపడతాయంటూ మొత్తం మీద ఈ విషయం మీద పెద్ద ఎత్తున విమర్శ చేశాడు. దీంతోపాటు చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా విమర్శ చేశాడు. వచ్చే ఎన్నికల్లో నువ్వు నీ కొడుకు గెలవలేరు, ఖచ్చితంగా అసెంబ్లీలో నేను ఎవరితో మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. తీవ్ర స్థాయిలో సుమారు 10 నిమిషాల పాటు విమర్శలు గుప్పించాడు. ఆ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో మరోసారి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డిపై విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా నువ్వు రివెన్యూ ఏదైతే స్వర్ణముఖి నది ఒడ్డున ఏర్పాటు చేసిన హోటల్ను అక్రమంగా దందాగా ఏర్పాటు చేసి నదిలో రోడ్లు వేసి ఆ హోటల్ నిర్మించుకున్నావు. ప్రస్తుతం ఆ హోటల్లో నువ్వు అన్ని రకాలైన సెటిల్మెంట్స్ పంచాయతీలను నిర్వహిస్తున్నావు. ఉదయం 7 గంటలకు పోతే మత్తు పదార్థాల అవశేషాలన్నీ ఆ చుట్టుపక్కలే లభిస్తాయి. ఈ మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ నీ వల్లనే శ్రీకాళహస్తికి వచ్చిందంటూ విమర్శించాడు. నా రక్తం కావాలంటే ఇస్తాను, తీసుకో, కాకపోతే ఏదైనా ఎన్జిఓ ద్వారా తీసుకో, నేను ఈ మధ్యనే సిక్ అయ్యాను, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చి కావాలంటే తీసుకో అంటే దామోదర్ ఇరు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి డైలాగ్ వారికి సంబంధించి స్థానికులు ఏమనుకుంటున్నారు, స్థానికంగా వస్తున్నటువంటి స్పందన ఏమిటి? ఎంఎన్ఆర్ మొత్తం మీద అయితే గతంలో ఏదైతే 2019 నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి అటు స్థానికంగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేయడం, అటు శాసనసభలో కానీ బయట కానీ విమర్శలు చేయడంలో ఇతడు కూడా ఒక అగ్రగాని ముందు వరుసలో ఉన్న వ్యక్తి. అయితే తాజాగా జరిగిన సంఘటనలు ప్రజలు మాత్రం ఇది రోజువారీ విమర్శలే, వీరు రోజు మాట్లాడుకునేవే, నిర్మాణాత్మకంగా అయినా ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడే ప్రసక్తి లేదు, కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు తప్ప శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందని ఓపెన్ టాపిక్ వీళ్ళు ఓపెన్ డయాస్ మీటింగ్కి ఎప్పుడైనా వచ్చారా? అవి లేకుండా కేవలం మా వంశం అని కొంతమంది చెప్పుకుంటే నేను ఇంత అభివృద్ధి చేశాను ఈ 5 సంవత్సరాల కాలంలో, కరోనా సమయంలో నేను ఇంత పేదల కోసం సాయం చేశానంటే కరోనా సమయంలో కంపెనీల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేశాడంటూ మరొకరు విమర్శించడం, ఇలాంటి విమర్శలతో కాలం గడిచిపోతుంది తప్ప నిర్మాణాత్మకమైన అభివృద్ధి శ్రీకాళహస్తిలో ఎక్కడ కనిపించడం లేదు. కనీసం మాస్టర్ ప్లాన్ ఏదైతే శ్రీకాళహస్తి ఆలయానికి చుట్టూ ఉన్న మాస్టర్ ప్లాన్ కూడా పూర్తిగా లేని పరిస్థితి కోర్టుల వల్ల అడ్డంకిగా ఉంది. ఈ విషయాల మీద ఇటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ ఏ రోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అదేవిధంగా దేవాలయం అభివృద్ధి, టూరిజం పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నప్పటికీ స్థానికంగా ఉపాధి తగ్గిపోతున్న విషయం మీద కూడా ఎవరూ మాట్లాడడం లేదు. ఈ విషయాలపైన మాట్లాడాలి కానీ అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుని మీడియాలకు ఎక్కుతున్నారంటూ కూడా స్థానికంగా ప్రజలు చర్చించుకున్నారు. అయితే ఓ వర్గం మాత్రం దీన్ని తెగ ఎంజాయ్ చేస్తుంది. అటు వారు విమర్శించడం ఇటు వీరు విమర్శించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరి విమర్శలు కనిపిస్తున్నాయి. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ దామోదర్.